పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం టీపీసీసీ నూతన అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం ఇప్పటికీ ఈ పదవిని ఎవరికిస్తే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు వీలుగా వెంటనే కొత్త చీఫ్ను నియమించాలన్న ఆలోచనలో పార్టీ పెద్దలున్నారు. అయితే రేవంత్ రెడ్డికి సహకరిస్తూ పార్టీని సమర్థవంతంగా నడపగలిగే వారి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ పదవి కోసం అరడజన మంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఈ పదవిని తనకు ఇవ్వాలని చాలా కాలంగా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కడికే జోడు పదవులు ఇచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నా కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం భట్టికే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కానీ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో, పార్లమెంటు అభ్యర్థుల ఎంపికలో ఇక్కడ బీసీలు, మాదిగ సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దొరకలేదని ఆయా వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ పదవినైనా తమకు ఇవ్వాలని ఆ వర్గాల పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. బీసీ నేతలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ ఈ రేసులో ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా ఈ పదవి తనకు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. సంపత్ కుమార్ మొన్న నాగర్ కర్నూలు పార్లమెంటు టికెట్ అడిగినప్పటికీ ఇవ్వలేదు. దీంతో మాదిగ సామాజిక వర్గాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తుందన్న ప్రచారం జరిగింది. అందువల్ల ఎస్సీలో అధిక సంఖ్యాకులైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్ను పీసీసీ చీఫ్గా ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉండగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటం వల్ల అదే సామాజిక వర్గానికి చెందిన వారిని పీసీసీ చీఫ్గా నియమించే అవకాశం లేదంటున్నారు. మరోవైపు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీతక్క రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో సీతక్కకు మంచి సంబంధాలు ఉండటం వల్ల రేవంత్ రెడ్డి సీతక్కకే మద్దతు ఇస్తారన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం భట్టి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, సీతక్కల మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. మరి కర్ణాటకలాగా డిప్యూటీ సీఎం భట్టికే పార్టీ పగ్గాలు అప్పగిస్తారా, లేక వీరిలో ఎవరికైనా ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.